స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. మీ అందరికి కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా యూనివర్సిటీస్ని పరిచయం చేయడం అనేది జరిగింది. బట్ ఈ యూనివర్సిటీని పరిచయం చేసినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఫ్యాకల్టీని ఇస్తూ మీకు 100% ప్లేస్మెంట్ కోర్ బ్రాంచెస్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీ. రీసెంట్గానే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ యొక్క యూనివర్సిటీని కూడా వెళ్ళాను. అక్కడ మొత్తం కూడా ఫెసిలిటీస్ ఏంటని కూడా చెక్ చేశాను. వీసీ గారితో, అదేవిధంగా అక్కడ ఉన్న అడ్మిషన్ ఇన్ఛార్జ్తో, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఈరోజు మేము ముందుకు వీడియో తెస్తాను అనమాట. నాతో పాటు అమృత కెరియర్ గైడెన్స్ ఎవరికి సీఈఓ ఉన్నారో ఏలూరు శ్రీనివాసరావు గారు కూడా రావడం జరిగింది. సార్ నాకంటే ఎక్కువ 2-3 డేస్ అక్కడ ఉండి మరిన్ని వివరాలు తెలుసుకొని ఈ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ కోఆర్డినేటర్గా, సౌత్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని వాడు 2 డేస్ తర్వాత రావడం జరిగింది. నేను ఏంటంటే సార్ నన్ను తీసుకెళ్ళానమాట. సార్ మీకు నచ్చితే బాగుంటుంది అండ్ మీరు ఓకే అన్నట్లయితే మనం పరిచయం చేద్దాం యూనివర్సిటీ అని చెప్పేసి సార్ ఆ రోజు నాకు చెప్పడం వల్ల సరే, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి, పేరెంట్స్కి అతి తక్కువ ఫీజులో మంచి ఎడ్యుకేషన్, తక్కువ ఫీజు అనగానే మనం ఎడ్యుకేషన్ బాగోదు అనుకుంటాం. కాబట్టి నేను 1 డేలో అక్కడ ఉన్నటువంటి వీసీ గారితో, ముఖ్యంగా అక్కడ డీన్ తెలుగు ఉన్నారనమాట సారు. అతను అడ్మిషన్స్, ఇంటర్నేషనల్ అడ్మిషన్స్కి డీన్గా ఉన్నారనమాట. వారితో కూడా నేను మాట్లాడి వీటన్ని వివరాలు తీసుకొని రావడం జరిగింది. అంటే మరిన్ని వివరాలు కూడా 2 డేస్ అక్కడ శ్రీనివాసరావు గారు ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ రండి సార్. సార్ ఈ యూనివర్సిటీ వచ్చేసి ఇన్వర్టీస్ యూనివర్సిటీ. మీరు తెలుసుకొని నన్ను తీసుకెళ్ళి, ఓకేనా, ఈరోజు మన తెలుగు పేరెంట్స్కి పరిచయం చేయబోతున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది సార్. వీళ్ళ బడ్జెట్ కావచ్చు, వీళ్ళ యొక్క కమిట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కావచ్చు. నేనైతే 1 డేలో వచ్చేసాను, మీరైతే అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఏమేమి తెలుసుకున్నారు, ఏంటి అసలు ఈ కాలేజీ హిస్టరీ ఏంటి, ఇంత తక్కువ ఫీజులు ఎలా ఇస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అన్నీ కూడా మనం పేరెంట్స్కి చెప్పినట్లయితే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇన్వర్టీస్ యూనివర్సిటీ గురించి కన్నా ముందు ఒకటి అమృత కెరీర్ గైడెన్స్ అనేది మా ఫర్మ్ సేమ్ సార్. మేము యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడాను ఈ స్కిల్ బేస్డ్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని జాబ్ రెడీ స్కిల్స్ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో 2024లో మీతో కలిసి లామ్రెంటెక్ స్కిల్స్ యూనివర్సిటీ చేసాము, 25లో జిఎల్ఏ యూనివర్సిటీ చేసాము. ఆ క్యాంపస్ కూడా యాక్చువల్గా ఈ యూనివర్సిటీ గురించి కూడా 3-4 మంత్స్ నుంచి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అకాడమిక్గా చాలా బాగుంది, రికార్డ్స్ కానివ్వండి, ఎంఓయూస్ కానీ బాగున్నాయి. బట్ ఒకసారి ఫిజికల్గా వెళ్ళి చూస్తే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చాము. రియల్గా చెప్పాలి అంటే 8,50,000 అంటున్నారు. 8,50,000 ఇప్పుడున్న యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఈ యూనివర్సిటీని మీకు కొన్ని వందల యూనివర్సిటీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఈ యూనివర్సిటీని వాటితో కంపేర్ చేయలేమండి మనం చూసిన మన ఎక్స్పీరియన్స్ని బట్టి. ఎందుకంటే జనరల్గా 8 lakhs అనగానే ఒక రకమైన ఫీలింగ్ ఏంటి అంటే ప్లేస్మెంట్స్ ఉంటున్నాయా లేవా అనే ఫీలింగ్ ఉంది సార్. బట్ ఈ యూనివర్సిటీలో 6 lakhs కోర్ బ్రాంచెస్ తీసుకుంటే ఇంక్లూడింగ్ హాస్టల్ 6 lakhs 100% ప్లేస్ అయ్యారండి. ఇక్కడ మీకు కోర్ బ్రాంచెస్కి వచ్చేసరికి మెకానికల్ కానివ్వండి, సివిల్, ఎలక్ట్రికల్ ఉంటే 100% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. అలాగే బీటెక్ సిఎస్సి తీసుకుంటే స్టిల్ 72% ప్లేస్ అయ్యారు. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ప్లేస్మెంట్స్ అనేది. బట్ ఓవరాల్గా 92% ప్లేస్మెంట్ రికార్డు ఉంది. అలాగని ఏదో 3 lakhs 4 lakhs ఉందంటే అది కూడా లేదు సార్. హైయెస్ట్ ప్యాకేజ్ 41 LPA ఉంది, యావరేజ్ 4.8 ఉంది. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కానివ్వండి, ఫుడ్ క్వాలిటీ కానివ్వండి, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఒక ఎక్సలెంట్గా ఉందండి యూనివర్సిటీ. కాకపోతే మన పిల్లలు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడేది ఎక్కడ అంటే డిస్టెన్స్ అండి. ఢిల్లీ నుంచి 250 kilometers వస్తుంది. అది ఒక్కటి అక్కడ మనకున్న ప్రాబ్లం. బట్ అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మాకున్న ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంత తక్కువ ఫీజ్ స్ట్రక్చర్ ఎక్కడ చూడలేదండి. ఇక్కడ మీకు HP ఇంటెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది, అల్ట్రాటెక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది, తర్వాత యాపిల్ iOS డెవలప్మెంట్ సెంటర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అది చాలా లిమిటెడ్, నాకు తెలిసి 3-4 యూనివర్సిటీస్లో కూడా లేదు మన ఇండియాలో. అలాగే లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్కడా లేదండి. ప్రెసెంట్ స్టిల్ అక్కడ ఉంది. ఒక 20 members స్టూడెంట్స్కి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళ ద్వారానే దాన్ని రన్ చేస్తారు. ఈ యూనివర్సిటీలో ఉన్న ఇంకొక గుడ్ పాయింట్ ఏంటంటే అండి, ప్రతి దాంట్లో స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ మీరు ఏ ప్రోగ్రాంలో కన్నా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ ద్వారానే రన్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్ అనేది ఈ ఫస్ట్ నుంచే నేర్పిస్తున్నారు ప్రతి దాంట్లో. అభిరుచి అని చెప్పేసి 7 events సంబంధించి ఉంది సార్. అది కూడా టోటల్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సార్,
టోటల్ ఫీజు మనం కోర్ సిలబస్ తీసుకుంటే ఇంక్లూడింగ్ హాస్టల్ 6 lakhs ఉంది. అదర్ కోర్సెస్ తీసుకుంటే AML కోర్సెస్ తీసుకుంటే 8.5 లో అయిపోతుంది వితౌట్ ఎనీ స్కాలర్షిప్ సార్. మళ్ళీ ఇక్కడ మనకి అప్ టు 90,000 స్కాలర్షిప్ ఉంది. స్కాలర్షిప్ కాకుండా ఓవరాల్ గా 8.5 lakhs ఫీజు ఉంది. ఇందులో మనకి లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్, లింక్డ్ఇన్ కి సంబంధించిన లెర్నింగ్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్రీ యాక్సెస్ ఉంది సార్. ఇది 24,000 ప్లస్ కోర్సెస్ వర్త్ 1.5 lakh ఫ్రీ సార్. 1.5 lakh కోర్సెస్ ఫ్రీ. దానికి ఎక్కడ సింగిల్ రూపీ ఛార్జ్ చేయరు. చాలా డిసిప్లిన్ యూనివర్సిటీ, ప్లేస్మెంట్ పరంగా కానివ్వండి, ఎక్స్పీరియన్స్ సెంటర్ పరంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ హాస్టల్కి వెళ్ళాం. హాస్టల్ రూమ్స్ లో కానివ్వండి, సెక్యూరిటీ బాగుంది. తర్వాత మనం లంచ్ కూడా అక్కడే చేసాం మెస్ లోనే. సో టోటల్ బాస్మతి రైస్ ఉందండి, టోటల్ బ్రాండెడ్ వాడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ దిస్ బడ్జెట్ సార్. అవును, నాకు కూడా అనిపించింది. ఇక్కడ ఏంటంటే నేను స్టూడెంట్స్ యొక్క యూనిఫామ్ చూశానండి. నేను ఎంత డిసిప్లిన్ ఉన్నారంటే టై పెట్టుకొని, అండ్ డిప్లొమా వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు. ఎవరి యూనిఫామ్ వాళ్ళదే. ఈవెన్ బ్యాగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. అందరి బ్యాగులు సేమ్ కలర్. అంత డిసిప్లిన్గా అయితే నేను స్టూడెంట్స్ ఎక్కడ చూడలేదనమాట. అండ్ ఇక్కడ సార్ జర్నీ ప్రాబ్లం అని చెప్పారు. జర్నీ కూడా ప్రాబ్లం కాదు నన్ను అడిగితే. ఎందుకంటే మీకు ఫీజు అనేది చాలా తక్కువ. మీరు ఒక్కసారే వస్తారు ఇంటికి సెమిస్టర్ బ్రేక్లో. బెంగళూరు నుంచి మీకు ఫ్లైట్ ఉందండి, డైరెక్ట్గా బరేలీకి ఫ్లైట్ ఉంది. కాబట్టి మన ఎవరైతే ఉన్నారో రాయలసీమ కావచ్చు, మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మనం బెంగళూరు వెళ్ళిపోయి కొంత అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కినట్లయితే మీరు 1 dayలోనే వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి బరేలీలోనే ఉంది. అండ్ అక్కడ మొత్తం కూడా మిలిటరీ సంబంధించినటువంటి అన్నీ కూడా బరేలీలో ఉన్నాయి. సిటీ కూడా గ్రీన్ సిటీ లాగానే ఉంది. అండ్ ముఖ్యంగా ఈ కాలేజీ వీసీ ఎవరైతే ఉన్నారో అండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడ మేయర్ అనమాట ఆ బరేలీ సిటీకి. కాబట్టి చాలా జాగ్రత్తగా డిసిప్లిన్ విషయంలో తీసుకుంటారు. మేము వెళ్ళినప్పుడు సారు నేను వెళ్ళినప్పుడు కూడా మాకు అక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయని కూడా చూపించారు. గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ అనమాట. చుట్టూ మంచిగా చాలా పకడ్బందీగా గర్ల్స్ మొత్తం అక్కడే ఉండే విధంగా. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే గర్ల్స్ హాస్టల్ పేర్లన్నీ కూడా నదుల పేర్లు అనమాట. బాయ్స్ హాస్టల్ పేర్లన్నీ కూడా పర్వతాల పేర్లు అనమాట. అంత చాలా చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 75 acres ఉంది క్యాంపస్. టోటల్ గ్రీన్ క్యాంపస్. చుట్టూ కూడా అంత సమ్మర్ అయినా కానీ కొంత కూల్గా ఉందన్నమాట. ఎందుకంటే అంత గ్రీనరీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్స్, బీటెక్, అగ్రికల్చరు, డిప్లొమా ఇట్లా చాలా చాలా కోర్సెస్. మంచి తక్కువ బడ్జెట్. ఈ రోజుల్లో 8 lakhs ఫస్ట్ ఇయర్ ఫీజు కడుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. కానీ 4 yearsలో మీకు సిఎస్సి AML 8 lakhs ప్లస్లో అయిపోతుంది. అదే మీకు ఎలక్ట్రికల్, సివిల్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉందన్నమాట. అవన్నీ కూడా నేను ఫోటోలు కూడా దిగాను, మీకు చూపిస్తాను నేను. కాబట్టి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజ్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ప్లేస్మెంట్ అనమాట. కాబట్టి అందుకని నేను సార్ నేను ఒక్కనే కాదు మీరు కూడా రండి అని చెప్పాను. నా వెనకాల డిస్ప్లే అవుతున్నాయి కూడా క్యాంపస్ అండి. సార్ కూడా చెప్తా అంటున్నారు, ఒకసారి చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ రాజు గారు అని ఉంటారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ అవన్నీ చూస్తారు. తన డీన్ అనమాట, మన తెలుగు వాళ్ళే. తను కూడా కలిసాము. సార్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఇంత దూరం నుంచి మేము స్టూడెంట్స్ని పంపిస్తాము, రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది కాకూడదు అంటే ఎకడమిక్ పరంగా కానివ్వండి, ప్లేస్మెంట్స్ పరంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, సెక్యూరిటీ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. సార్ అన్నట్టు ఒకటి ఏంటంటే డిస్టెన్స్ అనేది ఒకటి ఇబ్బంది అనుకుంటే మనం ఇయర్లీ వచ్చేది 2 times అండి. అది కూడా హాలిడేస్ అనేది మనకు 2-3 months బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా మేబీ 7,000-8,000లోనే ఉన్నాయి. ప్రెసెంట్ బెంగళూరు నుంచి బరేలీకి ఉంది. మేబీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ హైదరాబాద్ నుంచి కూడా మనకి బరేలీకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుందంట, అది కూడా చెప్పారు. సో ఇంత తక్కువ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను సార్, ఎవరు చెప్పినా బెస్ట్ యూనివర్సిటీ అనే చెప్తారు. బట్ మేము మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు నెక్స్ట్ మంత్ మీకు ఎవరైతే తక్కువ బడ్జెట్లో మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారో మీరు మాకు కాంటాక్ట్ చేయండి. మీకు మేము షెడ్యూల్ చెప్తాము. మీరు క్యాంపస్కి వెళ్ళండి, క్యాంపస్లో 2 days స్టే చేయండి. టోటల్లీ ఫ్రీ సార్, టోటల్లీ ఫ్రీ. ఓకే, మీరు క్యాంపస్కి రండి, క్యాంపస్ విజిట్ చేయండి. మీకు అంతా నచ్చింది ఓకే అనుకుంటేనే అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు వెళ్తే అక్కడ మీకు ఫ్యాకల్టీ ఉంటారు. ఇప్పుడు మేము ఏమైతే చెప్పామో ఇంటెల్ HP ఎక్స్పీరియన్స్ సెంటర్, అల్ట్రాటెక్ ఎక్స్పీరియన్స్ సెంటర్, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న యాపిల్ iOS డెవలప్మెంట్ సెంటర్ అండ్ లింక్డ్ఇన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఇవన్నీ మీరు చూస్తారు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంది. ప్లస్ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక 3 days మీరు ఇప్పుడు ఇంతవరకు మీ పేరెంట్స్గా మీరు మీ పిల్లల కోసం ఎంత టైం స్పెండ్ చేశారు అనేది మీకు తెలుసు. బట్ ఇది పూర్తిగా మీ స్టూడెంట్కి సంబంధించి కెరీర్ టర్నింగ్ పాయింట్ కాబట్టి ఒక 3 days మీ పిల్లల కోసం మీరు టైం స్పెండ్ చేసి క్యాంపస్ విజిట్ చేయండి, క్యాంపస్లో స్టే చేయండి. ఫుడ్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు, ల్యాబ్స్ వరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్, ఎవ్రీథింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను అక్కడ ఉండమని చెప్పాను అనమాట. మీ ఇంకా తెలుసుకొని రండి సార్ వివరాలు అని చెప్పేసి. తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మాకు ఆశ్చర్యం అనిపించింది.
మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు బ్యాక్ సైడ్ డిస్ప్లే అవుతా ఉంది. చాలా చాలా బాగుంది. హైజీనిక్‌గా కావచ్చు, అన్నీ కావచ్చు. మేము ఫుడ్ కావాలనే స్టూడెంట్స్‌తో పాటే తిన్నామనమాట అక్కడ. ఫుడ్ కూడా బాగుంది. మనం ఫుడ్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ కొంత కాంప్రమైజ్ కావాల్సి ఉంటది. ఏ యూనివర్సిటీకైనా. ఎందుకంటే అది నార్త్, మనది సౌత్. ఈవెన్ సౌత్ స్టేట్‌లోనే ఫుడ్ సరిగ్గా బాలేదు. కాబట్టి నార్త్‌కెళ్ళినప్పుడైతే అక్కడ బాస్మతి రైస్‌తో పెట్టారు వాళ్ళు. మాకు పెట్టారా? పిల్లకాయలకు కూడా అయ్యే పెట్టారా అని చూస్తే మన సౌత్ పిల్లలు కూడా చక్కగా పప్పు, గిప్పు అంతా బానే ఉంది. కాబట్టి ఐస్ క్రీమ్ ఇస్తారు. స్వీట్ పెడుతున్నారు. చాలా బాగుందండి అక్కడ యూనివర్సిటీ అయితే. ఇంత తక్కువ బడ్జెట్‌లో అయితే ఇంత బెస్ట్ యూనివర్సిటీ అయితే లేదు. సో, జర్నీ ఒకటనేది పెద్ద ప్రాబ్లమే గాదు. బెంగుళూరు నుంచి ఫ్లైట్ 2 గంటల్లో ఎళ్ళిపోవచ్చు మనం బరేలీకి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా కొంత స్టార్ట్ అవుతుందని చెప్పారు 1 మంత్‌లో. కాబట్టి ఈ యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా యూనివర్సిటీకే రమ్మని చెప్పారు. మీరు ఢిల్లీ వచ్చినా ఢిల్లీ నుంచి వాళ్ళు మీరు యూనివర్సిటీకి తీసుకెళ్ళిపోతారనమాట. కాబట్టి అట్లా ఒక 10, 15 మంది పేరెంట్స్, స్టూడెంట్స్ అయినా గ్రూప్‌గా ఫార్మ్ అయితే సారే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఆ యూనివర్సిటీ ఎలా ఉంది ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చూపిచ్చి మీకు ఇస్తారనమాట. ఇంత తక్కువ యూనివర్సిటీ మనకెందుకొస్తుందంటే నార్త్‌లో ఇంజినీరింగ్ కన్నా గాని డిగ్రీ కోర్స్ ఎక్కువ చేస్తా ఉంటారు. బట్ ఒక యూనివర్సిటీ అంటే అన్ని కోర్సెస్‌తో పాటు బీటెక్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి, వాళ్ళు మనకి సౌత్ స్టూడెంట్స్ కొంత వస్తే మంచి ఇంకా ప్యాకేజ్ వస్తాయని చెప్పేసి. ఆల్రెడీ 41 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది ఈ ఇయరు. సో, ఎంత సార్ యావరేజ్ ప్యాకేజ్? 4.5? 4.8 లాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఇంకా బెటర్ స్టూడెంట్స్ వస్తే ఇంకా బెటర్ ప్యాకేజ్. అదేవిధంగా ఇండియా వైడ్ వాళ్ళు మంచి అడ్మిషన్స్ తీసుకోవాలని సౌత్ సైడ్ స్పెషల్‌గా ముందు మన తెలుగు స్టేట్స్ కాన్సంట్రేట్ చేశారనమాట. ఇంకోటి సార్, యాక్చువల్ గా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అదర్ కంట్రీస్కి వెళ్ళి 90 days స్టే చేయటం ఆప్షన్ కూడా ఉంది. ప్లస్ మేజర్ గా ఇంకోటి ఏంటంటే సార్, ప్లేస్మెంట్స్ లో అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ జర్మనీలో జాబ్ తెచ్చుకున్నారండి. అది అక్కడ దాని క్వాలిటీ. అంటే అగ్రికల్చర్ అంటే జనరల్ గా మనం ఏదో ఏఈఓల కోసం ప్రిపేర్ అవుతారు, బట్ అక్కడ అగ్రికల్చర్ కూడా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేస్మెంట్స్ తెచ్చుకున్నారు. సేమ్ ఆప్షన్స్ మనకి బీటెక్ లో కూడా ఉన్నాయి సార్. 90 days స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి, సింపుల్ గా. మీరు మేము ఎక్కువ చెప్పినా అనిపిస్తుంది మీకు. కాబట్టి మీరు వెళ్ళి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి అక్కడ మన తెలుగు వారు ఉన్నారు డీన్ గారు. వారే మీకు మొత్తం చూసుకుంటారు. మీకు నచ్చితేనే జాయిన్ కాండి. ఓకే. సో ఇదే అండి యూనివర్సిటీస్ వీడియోస్ మన యూనివర్సిటీ గురించి. సో మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు వస్తాయి. ఒకవేళ సారు మంచి యూనివర్సిటీస్‌ని పరిచయం చేయాలి తెలుగు వారికి అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి సార్ మీకు నచ్చితే అందరికి నచ్చిద్ది అని చెప్పేసి తీసుకెళ్ళారనమాట. ఇలాంటి 3 యూనివర్సిటీస్ మీరు చెప్పారు సార్. 3 బాగున్నాయి. నాకు అన్నిటికంటే ఇది బెటర్ అనిపించింది ఇంకా. అంటే 3 కూడా ఇండస్ట్రీ రిలేటెడ్. అవును. ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్, ఇండస్ట్రీ ఇంక్యుబేటెడ్, ఇదేమో ఇండస్ట్రీ ఇన్సైడ్ క్యాంపస్. ఇండస్ట్రీ ఇన్సైడ్ క్యాంపస్. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది స్టూడెంట్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.